హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ థాట్స్ టెక్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో, ఎక్కడ స్కిప్ చేయకండి. మనము వాషింగ్ మిషన్ కొనాలనుకుంటాము. ఫ్రంట్ లోడ్ కొనాలా, టాప్ లోడ్ కొనాలా అనేది చాలా పెద్ద కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కొన్నాక బాధపడే కంటే వీడియో మొత్తం చూడండి, క్లియర్గా మీకు ఐడియా వస్తుంది. వాషింగ్ మిషన్ ట్యాప్, పవర్ సాకెట్, ఇలా అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను. ఫ్రంట్ లోడ్ వచ్చేసి మనకు క్విక్ వాష్ అని ఉంటుంది. క్విక్ వాష్ వచ్చేసి మనకు 10 to 20-25 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. అదేవిధంగా నార్మల్ వాష్ ఉంటుంది కదా, దానికి వచ్చేసి 40 to 60 లీటర్స్ వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. మనకు ఎలక్ట్రిసిటీ బిల్ కూడా కొంచెం నార్మల్గానే వస్తుంది. వాష్ క్వాలిటీ వచ్చేసి సూపర్గా ఉంటుంది. ఆప్షన్స్ కూడా మనకు చాలా హెవీ ఆప్షన్స్, అంటే చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రంట్ లోడ్లో. కాస్ట్ విషయానికి వస్తే టాప్ లోడ్ కన్నా ఫ్రంట్ లోడే చాలా హై ఉంటుంది కాస్ట్. ఇంకొకటి, మనం రెంట్ హౌసెస్ అయితే మనకు ఫ్రంట్ లోడ్ అనేది క్యారీ చేయడానికి షిఫ్ట్ అయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్రంట్ లోడ్ మషిన్ వెయిట్ వచ్చేసి అప్రాక్స్ 65+ ఉంటుంది. అంటే కొన్ని మిషన్స్ 6.5-7 కేజీస్ ఉంటాయి కదా, డిపెండింగ్ ఆన్ కేజెస్. మినిమం ఫ్రంట్ లోడ్ వెయిట్ వచ్చేసి నా ఐడియా ప్రకారం 60 కేజీస్ పైనే ఉంటుంది, తక్కువ ఉండదు. అదే మనకు టాప్ లోడ్ విషయానికి వచ్చేస్తే క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఇందులో ఉన్న కాన్స్ ఏంటి అంటే, వాటర్ కన్జంప్షన్ అనేది డబుల్ అవుతుంది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ క్విక్ వాష్ వచ్చేసి ఫ్రంట్ లోడ్లో 10 to 20 లీటర్స్ అనుకున్నాం కదా, మనం టాప్ లోడ్కి వచ్చేసరికి 20 to 40, 45, 50 లీటర్స్ అవుతుంది. అదేవిధంగా నార్మల్ వాష్కి వచ్చేసి నియర్లీ 80+ లీటర్సే తీసుకుంటుంది. వాటర్ ప్రాబ్లం ఉన్నట్టయితే టాప్ లోడ్ నాట్ రికమెండెడ్ అని చెప్పొచ్చు, నా పర్సనల్ ఒపీనియన్. డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తాను. టాప్ రేటెడ్ ఏదైతే కస్టమర్స్ రేటింగ్ ఉంటుందో దాని ప్రకారం ప్లస్ నా ఎక్స్పీరియన్స్ రెండు కలిపి మంచి సెర్చ్ చేసి పెడతాను, అక్కడ నుంచి బై చేయండి. ఇక్కడికన్నా మనం రెంటెడ్ హౌసెస్ అయితే షిఫ్టింగ్కి ఈజీగా ఉంటుంది. వాష్ క్వాలిటీ వచ్చేసి ఎక్సలెంట్ అని చెప్పలేము, మంచిగానే ఉంటుంది. మనకు గుడ్ క్వాలిటీ ఆఫ్ వాష్ ఇస్తుంది. మెకానిక్స్ చేసే సహోదరులు ఇట్లాంటి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు వాళ్ళకు టాప్ లోడ్ కన్నా ఫ్రంట్ లోడే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఆలోచించండి ఏదైనా. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫ్రంట్ లోడ్కి టాప్ లోడ్కి ఆల్మోస్ట్ ఆల్ 60%, 50% ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. మీకు టాప్ లోడ్ మంచి మిషన్ వచ్చేసి 12,000 నుంచి 18 లోపు వచ్చేస్తుంది. అదే మీకు ఫ్రంట్ లోడ్ అయితే మీకు మినిమం 20+ నుంచే ఉన్నాయి. 20+ నుంచి 60,000 వరకు కూడా ఉన్నాయి. కాస్ట్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఆల్ డబులే అని చెప్పుకోవచ్చు. యూసేజ్ విషయానికి వస్తే ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా సేమ్ యూసేజే ఉంటుంది. వాటర్ కన్జంప్షన్ వచ్చేసి టాప్ లోడ్లో ఎక్కువ ఉంటుంది. వాష్ క్వాలిటీ మంచిగా అంటే ఫ్రంట్ లోడ్లో ఉంటుంది. ఎవరికైనా బ్యాక్ పెయిన్ కానీ, నడుము నొప్పి కానీ, పెద్దవారికి కానీ, మిడిల్ ఏజెస్ వారికి కానీ ఉంటే ఫ్రంట్ లోడ్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే అది కిందికి వంగి బట్టలు తీసుకొని వేయాలంటే చాలా మనకు కొత్తలో పర్వాలేదు, లాంగ్ రన్లో చాలా ఇబ్బంది అయిపోతుంది. అదే టాప్ లోడ్ అనుకోండి, నిల్చొని వేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షను. టాప్ లోడ్లో కంప్లీట్ డ్రై ఆప్షన్ అయితే ఉండదు. మనకు ఆల్మోస్ట్ ఫ్రంట్ లోడ్లో అయితే 70+% మనకు డ్రై అవుతుంది. జస్ట్ బట్టలు తీసేసి ఇలా దులిపి ఆరేసుకోవచ్చు. 1-2 అవర్స్లో మనకు వేసేసుకోవచ్చు, అలా ఉంటుంది ఫ్రంట్ లోడ్లో. ఫ్రంట్ లోడ్లో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, వాష్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, వాటర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, కానీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడికన్నా రెంటిన్లలో క్యారీ చేయాలంటే చాలా కష్టం, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు నేను చెప్పిన రివ్యూలో మీకు ఒక కంక్లూజన్కి అయితే వచ్చిండ్రు అనుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ కానీ టాప్ లోడ్ కానీ కొంటారు కదా, బిఫోర్ దట్ మీ ఇంట్లో ట్యాప్ చెక్ చేసుకోండి. అది వాషింగ్ మిషన్ సూటబుల్ ట్యాప్ అయితేనే మీకు మషిన్ వచ్చాక ఈజీగా ఇన్స్టలేషన్ అవుతుంది, లేదు అంటే పెండింగ్ పడుతుంటుంది. అదేవిధంగా ఫ్రంట్ లోడ్ కొంటే మట్టుకు మీకు 16 amps ప్లగ్, అది సాకెట్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. టాప్ లోడ్కి 6 amps ఓకే, రేర్ టాప్ లోడ్ మిషన్స్లో 16 amps వస్తుంది. ప్లగ్ చెక్ చేసుకోండి, వాటర్ ట్యాప్ చెక్ చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామంది మషిన్స్ బాల్కనీస్లో పెట్టుకోవాలనుకుంటారు. డోర్స్ అనేది నేరోగా ఉండటం వల్ల మషిన్ పట్టదు. మీరు వెళ్ళేటప్పుడు డోర్ మెజర్మెంట్ తీసుకొని వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్. చిన్నదే అనుకుంటారు కానీ మషీను 4 స్క్వేర్ ఉంటే ఒక సైడ్ వచ్చేసి 18 to 19 ఇంచెస్ ఉంటుంది, ఇంకో సైడ్ 21 to 22 ఇంచెస్ అలా ఉంటుంది, 23 కూడా ఉంటుంది, పెద్దవైతే 24 దాకా ఉంటుంది. మీరు ఇది కంపల్సరీ మెజర్ చేసుకోండి.
16, 17 అంటే 18 తక్కువ ఉంది కదా ఒక సైడ్, మా డోర్ కూడా అంతే ఉంది పడుతుంది అనుకోకండి. ఫ్రంట్ రోడ్లో పైన అయితే చిన్నగానే ఉంటుంది, కానీ కిందికి వచ్చేసరికి ఆ డోర్ అనేది 1.5, 2 ఇంచ్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడైతే మషిన్లో స్క్వేర్లో ఎక్కువ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ 22 ఇంచెస్ ఉందనుకోండి, మీ డోర్ అనేది కనీసం ఒక 2 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.